హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను అరుణ. ఇవ్వాలండి మా ఇంట్లో ఆఫ్టర్నూన్కి మేక మేక పోతు పొట్టేలు అంటారు కదండి, వాటి కాలు తెచ్చారండి మా వారు. ఇవి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా అంటారండి. హైదరాబాద్లో అయితే పాయా అంటారు, ఆంధ్రాలో అయితే కాళ్ళ పులుసు, గారకాళ్ళ పులుసు అంటారు కదండి. పొట్టేలు కాలు తెచ్చారండి. అవేమో మనకు ఎన్ని కావాలో అన్ని తీసుకోవాలండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. ఇవి 2 వీక్స్ 3 వీక్స్ 1 మంత్ ఉన్నా ఏం అవ్వవండి. బాగా నీట్గా కాల్ చేసి ఇలా పొట్టు తీసి పెడతారండి, ఇస్తారండి వాళ్ళు కొట్టి షాపు వాళ్ళు. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టినవండి. ఇవి తీసేసి మనము ఇలాగ వాటర్లో వేసుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందే వాటర్లో వేసుకోవాలి, ఫ్రిడ్జ్లోంచి తీసేసుకొని. చూడండి, ఇలా ఉంటాయండి. ఇవేమో మనము వాళ్ళు కాలుస్తారు కదండి, కాల్చి పైనుండే పొట్టు అంతా తీస్తారు కదా, అప్పుడు ఇదంతా కొంచెం బాగా మాడు వాసన వస్తుందండి. దీన్ని బాగా ఇలాగా కడిగేసుకోవాలి, నీట్గా రుద్ది. అప్పుడు ఏమవుతుందంటే పైనుండేది అంతా వెళ్ళిపోతుందండి. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ ముందే తీసుకొని బాగా నీట్గా నీళ్ళల్లో పెట్టేయాలండి. ఇలా బాగా రుద్ది కడిగేసుకోవాలండి. ఒక 5-6 మాటలు కడిగేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసి. తర్వాత ఇవి నాకు సరిపోతాయండి, ఇవి సరిపోతాయండి. ఇవి మళ్ళీ మనకు ఎన్ని కావాలో అన్ని తీసుకొని మిగతావి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. తర్వాత ఇలాగ ఒక బాండీ తీసేసుకొని మసాలాకు కావాల్సిన ఐటమ్ చూడండి. నేను ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నానండి, వెండు కొబ్బరి అండి, టమోటాలు తీసుకున్నానండి, పెద్ద సైజు ఒక 3 తీసుకున్నాను, ఒక ఇలాచి, కొంచెం చెక్క, లవంగాలండి. ఇవన్నీ తీసి ఇలా ఒక బాండీలో వేసేయాలండి. వేసి కొంచెం పచ్చి వాసన పోయేలాగా వేంపేసుకోవాలి ఈ టమోటో, ఆనియను, మసాలా దినుసులన్నీ. కొంచెం పచ్చి వాసన పోయేలాగా వేపుకోవాలి నీట్గా ఆయిల్లో. ఈ టమోటాలు, ఆనియన్స్ కొంచెం పేస్ట్ చేసుకొని వేస్తే మన కాళ్ళ పులుసుకండి గ్రేవీ చిక్కగా వస్తుందండి. కర్రీ సూపర్గా ఉంటుంది టేస్ట్. అవన్నీ ఎముకలే కదండి, మాంసం ఏమి ఉండదు కదా. కొంచెం గ్రేవీ కొంచెం తిక్కగా టేస్ట్గా ఉండాలంటే ఈ పేస్ట్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు. ఈ ఎండు కొబ్బరి కూడా మనం యాడ్ చేసుకున్నామంటే ఇంకొంచెం గ్రేవీ చిక్కగా వస్తుందండి, కమ్మగా ఉంటుంది. దీంట్లోనే మనము ఉప్పు కూడా వేద్దామండి, తొందరగా మగ్గిపోతాయి. ఉప్పు వేస్తున్నానండి. కొంచెం పసుపు వేస్తానండి. మళ్ళీ మనం కర్రీలో వేయమండి, మసాలాలోనే వేస్తాం కదా. మళ్ళీ ఇది కొంచెం మెత్తగా అవ్వాలండి. కొంచెం సాఫ్ట్ అయితే పేస్ట్ రెడీ చేసుకోవచ్చు మనము. ఈ పేస్ట్ కొంచెం వేసుకొని రెడీ చేసి పెట్టుకుంటే అండి ఈ కాళ్ళ పులుసుకు మంచి టేస్ట్ వస్తుంది. మా ఇంట్లో చాలా ఇష్టం అండి కాళ్ళ పులుసు. వీక్లీ వన్స్ అన్నా మేము చేసుకుంటాము. ఇవి మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు, కొంచెం కాళ్ళు నొప్పులు ఉండేవాళ్ళు వీక్లీ వన్స్ తింటే లోపల కాళ్ళల్లో గుజ్జు అంతా పట్టి కాళ్ళ నొప్పులు తగ్గుతాయండి.
ఇంకొంచెం మగ్గాలండి. తర్వాత మనము ఎండు కొబ్బరి కూడా వేద్దామండి. ఈ ఎండు కొబ్బరి కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేద్దాం. ఒక 5 మినిట్స్ అండి. ఇంకా తర్వాత మనం స్టవ్ కట్టేసుకొని పేస్ట్ రెడీ చేసుకుందాం. నేను పేస్ట్ రెడీ చేసిన తర్వాత చూపిస్తానండి. చూడండి, మన మసాలా రెడీ అయిపోయింది కదండి. మనం మసాలా అంతా రుబ్బేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఒక కుక్కర్ తీసుకోవాలండి. కుక్కర్ తీసుకొని మనకు ఎంత ఆయిల్ కావాలో చూసుకోవాలి. ఈ మసాలా వేగే అంత ఆయిల్ అండి. ఎంత ఆయిల్ కావాలో చూసుకొని తర్వాత మనము కాళ్ళు నీట్గా కడిగేసుకొని ఇలా పెట్టేసుకోవాలండి. వాటరు కొంచెం ఉప్పు వేసేసి బాగా నీట్గా ఇలాగా ముక్కలు పట్టేలాగా కడిగేసుకోవాలండి. ఇదంతా వాళ్ళు కాలుస్తారు కదా, పొట్టంతా వెంట్రుకలన్నీ పోయేలాగా మేక కాళ్ళకు ఉండేవి జిగురు బాగా కాల్చి జిగురుతారండి. తర్వాత మనము ఉప్పు వేసి బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత మన కుక్కర్ హీట్ అయింది కదండి. తర్వాత మనము ఈ మసాలాలోనే మనం టమోటో అన్నీ వేసాం కదండి. తర్వాత మనము ఈ మసాలా ఎత్తి వేసేద్దామండి. ఈ మసాలా ఆయిల్లో వేసుకోవాలి. మనకి ఎంత మసాలా కావాలో చూసుకోవాలండి. కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి కాళ్ళ పులుసుకి. తర్వాత ఇది వేగుతూ ఉంటుందండి. తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. చూడండి, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసానండి. దీన్ని కూడా బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేలాగా వేసుకోవాలండి. మనము దీంట్లోనే ధనియాల పొడి వేద్దామండి. నేను 2.5 స్పూన్ వేస్తున్నానండి ధనియాల పొడి. తర్వాత మనము గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాము. 1 స్పూన్ గరం మసాలా. తర్వాత కారం వేసుకున్నామండి. కారం మనం ఎంత తింటామో అంతేనండి. ఇది కొలత ఏమి ఉండదండి. మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. మనం తినగలిగే కారాన్ని బట్టి మనం కారం యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్కి ఎప్పుడైనా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. ఇలా మసాలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనం టమోటో ఆనియన్స్ అన్నీ ముందే ఉడికిచ్చాం కదండి. తర్వాత మనము కాళ్ళు వేద్దామండి. ఈ కాళ్ళు కూడా నీట్గా మిక్స్ చేసుకోవాలి మన కుక్కర్లో. ఈ మసాలాలో కాళ్ళు నీట్గా మగ్గిచ్చేసుకోవాలండి, ఒక 5 మినిట్స్ పట్టేలాగా. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, 5 మినిట్స్ అయిపోయింది కదండి. తర్వాత మనము మిక్సీ పట్టాం కదా, వాటర్ అండి. ఈ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం.
ఇదండి గ్రేవీ చిక్కగా బాగా వస్తుందండి. ఇవి ఒక 7-8 విజిల్స్ పెట్టుకోవాలండి. కాళ్ళు ఉడికే టైం పడుతుందండి. కొంచెము స్టవ్ మీడియంలో పెట్టుకొని ఒక 8-9 విజిల్స్ పెట్టుకోవాలి. మనము వాటర్ ఇంకా కొంచెం యాడ్ చేసుకున్నామండి. ఇవి ఉడికే పడుతుంది కదా. చూడండి, మనం ఉప్పు మసాలాలోనే యాడ్ చేసుకున్నాం కదండి. తర్వాత మనం ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకొని ఉప్పు సరిపడేమైనా వేసేసుకొని కుక్కర్ క్లోజ్ చేసుకోవాలండి. ఇది ఒక 8 విజిల్స్ వచ్చిన తర్వాత నేను చూపిస్తానండి మీకు మన కాళ్ళ పులుసు. చూడండి, నేను కుక్కర్ క్లోజ్ చేశాను కదండి. తర్వాత మనకు కాళ్ళన్నీ ఉడికిన తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తానండి. చూడండి, 8-9 విజిల్స్ వచ్చాయండి. హాఫ్ అన్ అవర్ పైనే పట్టిందండి. మీడియంలో పెట్టుకొని కాళ్ళు ఉడికించుకోవాలండి. లేదంటే కూడా ఇవి గట్టిగా ఉంటాయి కదా, సరిగా ఉడకవండి. కుక్కర్ ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, మన కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, గ్రేవీ ఇలా ఉండాలండి. కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత గట్టిగా అవుతుందండి, చిక్కబడుతుంది కర్రీ. ఇంతేనండి, ఎంతో సింపుల్గా మనము రెడీ అయిపోతుందండి కాళ్ళ పులుసు. చూడండి, స్మూత్గా ఉడికిపోయాయండి. హాఫ్ అన్ అవర్ పైనే ఉడికించాలండి ఇవి, లేదంటే కూడా సరిగా ఉడకవండి. ఇవి అలవాటు చేసుకోవాలండి. అలవాటు లేని వాళ్ళు కూడా ఎంతో ఆరోగ్యానికి మంచిదండి. కాళ్ళల్లో 40 ఏళ్ళు దాటిన వాళ్ళకే కాళ్ళు నొప్పులు, సలుపులు అంటున్నారు కదండి. వాళ్ళకి ఎముకలో గుజ్జు వస్తుందండి బాగా, చాలా మంచిది. మా ఇంట్లో వారంలో ఒక రోజన్నా మేము చేసుకుంటామండి కాళ్ళ పులుసు. సూపర్ టేస్ట్ ఉంటుందండి. చూడండి, ఎంతో సింపుల్గా రెడీ అయిపోయిన కాళ్ళ పులుసు అండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తారండి. ఎలా పిలిచినా కూడా సేమ్ కర్రీనే అండి. ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి ఈ కర్రీ.